4 నెలల కింద ఏదో కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్లు పంచుతున్నారు, ముద్దు ముద్దుగా మాటలు చెప్తున్నారు, ఏదన్నా లాభం అవుతుందేమో ఒక్కసారి చూద్దామని ఓటేసింది. ఏమైంది 4 నెలల్లో? 4 నెలల్లో ఏమైందిరా అంటే ఇప్పుడు ఎవరిని కదిలించినా వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 4 నెలలకే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. పోయిన సంవత్సరం నేను ఇటు మిడ్ మానేరు నుంచి తోటపల్లి రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లు వచ్చినాయి, అంత గిరికేలి మన ఊర్లకు కాలువల ద్వారా ఎన్ని నీళ్లు ఇచ్చినాం. నాకు రసమై బాలకృష్ణ ఫోన్ చేసి అన్నా కోతకొచ్చినాయి, మిషన్ దిగుతలేదు, నీళ్లు బంద్ చేయమన్నాడు. నీళ్లు బంద్ చేయమని బెజ్జంకికెళ్ళి ఫోన్లు వచ్చినాయి, నీళ్లు ఎక్కువైనాయి, కోతకొచ్చినాయి అన్నాడు. ఈ తాప పరిస్థితి ఏంది? ఈ తాప పంటలు ఎండిపోయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్ల బాయిలల్లో నీళ్లు లేవు, బోర్లల్లో నీళ్లు లేవు, కాలువలల్లో నీళ్లు లేవు, చివరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. 4 నెలలనే ఆగం పట్టిందా లేదా చెల్లె? దయచేసి రైతులు ఆలోచించండి. ఏం చెప్పిండ్రు రైతుల కోసం ఆ రోజు? మేం గెలిస్తే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలైనా రుణమాఫీ అటకెక్కింది. రేవంత్ రెడ్డి ఏమో గద్దెనెక్కింది. అవునా కాదా? ఈయన మాత్రం గద్దెనెక్కిండు, రుణమాఫీ మాత్రం అటకెక్కి ఇచ్చిండు. రుణమాఫీ అయిందా ఎవరికైనా బెజ్జంకిలా? మన మండలంలో ఎవరికైనా అయిందా? మరి అది ఒకటే సీదా ముచ్చట. 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అటకెక్కిచ్చిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పద్దా? ఎన్ని చెప్పిండు రైతులకు? మన కేసీఆర్ రైతులకు 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు? ఇవో ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిన ఎవరికన్నా 15,000 పడ్డాయా? అంటే రైతు బంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ఊరించి ఓట్లేసుకొని గద్దెనెక్కిండు, రైతు బంధు ఎగవెక్కిండు. ఆ పడేది కూడా సరిగా వల్లే పడ్డాయా? రైతు బంధు నాగం చేసింది. ఇంకేమన్నాడు? వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇలా మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు వడ్లకు మద్దతు ధర. 2,203 రూపాయల మీద 500 కలిపితే 2,700 క్వింటాల్ వడ్లు కొనాలి. కానీ ఏం జరుగుతుంది ఊళ్ళల్లో? నేను నిన్న మొన్న తెలుసుకున్నా. మన బెజ్జంకి మండలంలో 1,800కు 1,700కు కల్లాల కాడనే వడ్లు అమ్ముకుంటున్నారు. 1,850కి అమ్ముకుంటున్నారు. అసలు మా అక్క చెల్లెలు ఉన్నారు, ఐకేపీ సెంటర్లకు మున్పటి లెక్క వడ్లు వస్తున్నాయా చెల్లె? గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఈ రేవంత్ రెడ్డి మాటలోనే ఈ తుపాకి రాముడు పనిచేయడం చెప్పి జనాలకు అర్థమైపోయింది. నమ్మకం లేక మళ్ళా సెంటర్లల్లా వాన పడే, వర్షం పడే, రాళ్లు పడే, ఏం తిప్పలో ఇది కొనే ముఖం లెక్క లేదు గవర్నమెంట్ అని 1,850కే ఇవాళ రైతులు అమ్ముకుంటున్నారా లేదా మీరే చెప్పండి. పోయినసారి మన పరికిబండ ఆడవాళ్ళు ఉన్నారా? పరికబండ ఉన్నారా? పోయినసారి మీ పరికబండలో 17,000 క్వింటాల వడ్లు కొన్నాం. అదేవిధంగా గుండారంలో 14,000 క్వింటాల వడ్లు కొన్నాం. మన బెజ్జంకిలో 11,000 క్వింటాల వడ్లు కొన్నాం. ఇట్లా ఒక్కొక్క సెంటర్లో 15,000, 14,000 క్వింటాల వడ్లు కొన్నాం. ఈసారి అన్ని వడ్లు వస్తున్నాయా? సెంటర్లకు వస్తున్నాయా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది అమ్ముతే కూడా పైసలే ఇస్తుందో ఏదో ఎగబెడుతుందో ఏందో అని ఇలా 1,850కే వడ్లు అమ్ముకున్న పరిస్థితి. ఆనాడు కేసీఆర్ ఉండగా ఒక్క గింజ లేకుండా చివరి గింజ దాకా సెంటర్లలో వడ్లు కొన్నాం, 2 వద్దులలో పైసలు వేసినాం. మరి ఏమైంది కాంగ్రెస్? 4 నెలల్లోనే సెంటర్లకు వడ్లెందుకు వస్తలేవు? నీ బోనస్ ఏమైంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఊరిచ్చినావు కదా, 500 బోనస్ ఇస్తా, వడ్లకు 2,500 కొట్టాను. మరి ఇలా 1,850కి అమ్ముడు పోతుంటే ఈ పాపం కాంగ్రెస్ పార్టీని కాదా ఈ బెజ్జంకి మండల రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మక్కలకు లేదు బోనస్, వడ్లకు లేదు బోనస్, ఎన్ని మాటలు చెప్పిండు.
కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, 24 గంటల కరెంట్ అన్నాడు. కేసీఆర్ ఉన్నట్టు కరెంట్ వచ్చిందా బాయికాడ? వచ్చినాలే. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వస్తే కాంగ్రెస్ వచ్చినాక 14-15 గంటలు వస్తుంది. అది కూడా గంటకోసారి ట్రిప్ అయితే ప్రతి రైతు బోరు ఒక్కసారన్నా కాలింది మోటార్ కాలనే. ఒక్కసారి 2 సార్లు మోటార్లు కాలితే కాలినప్పుడల్లా 10,000 ఖర్చు అయింది. కేసీఆర్ ఉండగా మోటార్లు కాలే అక్క, మరి కాంగ్రెస్ రాగానే మోటార్లు ఎందుకు కాలుతున్నాయి? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతుల ఉసురు పోసుకుంటున్నారు, రైతులను ఏడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు తెచ్చిచ్చిండు, రైతు బంధు 10,000 కరోనా కష్టకాలంలో రైతు బంధు వేసిండు మన కేసీఆర్. రైతు బీమా అదృష్టం బాగలేక రైతు చనిపోతే వారం లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి పంపించిండు. ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నాడు, రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కరెంటు పోయింది, కొనుడు బంద్ అయింది, 2 లక్షల మాఫీ ఎగబెట్టిండ్రు, 15,000 రైతు బంధు అని మోసం చేసిండ్రు, బోనస్ అని చెప్పి బోగస్ మాటలు చెప్పిండ్రు. ఇవన్నీ మోసం చేసిన కాంగ్రెస్ కు మళ్ళా ఓటేస్తే మనం ఆగం కామా? ఎన్ని చెప్పిన ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. నేను బెజ్జంకికి వచ్చినాడు మీరందరూ మా గ్రామంలో మీటింగ్ పెట్టుకోవడానికి బిల్డింగ్ కట్టి బిడ్డ అన్నారు. మీరు మొత్తం బెజ్జంకి మండలంలో ప్రతి గ్రామంలో మహిళా సంఘానికి నేను భవనం కట్టించిన. మీరు అడిగితే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందక్క? బీడీ చేసిన కేసీఆర్ 2,000 ఇచ్చిండు, ముసలోళ్ళకు అవ్వ తాతలకు 200 పెన్షన్ ఉంటే 2,000 చేస్తా అంటే కేసీఆర్ 2,000 చేసిండు. ఏమన్నాడు కాంగ్రెస్ ఆయన? ఇగో మేము డిసెంబర్లో వస్తున్నాం, ఒక్క నెల అయితే మేము రాగానే 4,000 ఇస్తా అన్నాడు. మరి వచ్చి 4 నెలలు నాయన ఎక్కడ పోయినావు? ఏడవైనాయి 4,000? మా అవ్వ తాతలే ఎక్కడ పోయినాయి 4,000 మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. వచ్చినాయి అక్క ఎవరికి 4,000? అవ్వ తాతలకు వచ్చినాయా? బాధ ఏంటంటే 4,000 మాట దేవుడెరుగు, నడిమికి ఒక నెల పింఛన్ కొట్టింది. జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2,000 చక్కగా ఇస్తుందా? పాపం ముసలోళ్ళు ఎండపూట పోస్ట్ ఆఫీస్ కు పోయి బిడ్డ పింఛన్ పైసలు వచ్చినాయా? రాలేదు పో అనగానే మళ్ళీ ఇంటికి రావాలి. బిడ్డ పింఛన్ పైసలు వచ్చినాయా? రాలేదు పో అంటే ఇంటికి రావాలి. కేసీఆర్ ఉండగా 10 తారీఖు వరకు మీకు పింఛన్లు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 30 తారీఖు దాకా కూడా పెన్షన్లు వస్తలేవు. ఎండ పూట ముసలోళ్ళు పాపం ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి పోవుడు, వచ్చినాయని అడుగుడు, రాలేదంటే ఇంటికి ఖర్చు. అంటే నడిమికి ఒక నెల ఎగరనే కొట్టిండు, 4,000 అని చెప్పి జూటా మాట చెప్పిండు. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ వచ్చే అవ్వ తాతలకు అక్క చెల్లెలకు రేవంత్ రెడ్డి 8,000 రూపాయలు బాకీ పడ్డాడు. 4 నెలలకు 2,000 అంటే ఎంత అవుతుంది? 8,000 ప్రతి ఆసరా పెన్షన్ దారుడికి కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, కేసీఆర్ ఉన్నప్పుడు 200 ఉంటే 1000 చేస్తా అంటే వచ్చిన నెలకి 1000 చేయలేదు. అప్పుడు మళ్ళా గెలిపింది 1000 2,000 చేస్తా అన్నాడు. గెలిచిన తెల్లారే 2,000 వచ్చినాయా లేవా? మరి కాంగ్రెస్ వాడేమో నేను 4 ఇస్తా అన్నాడు, మళ్ళా నెలనే ఇస్తా అన్నాడు. 4 నెలలైనా ఎగబెట్టిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించాలంటా. అక్క చెల్లెలనేమన్నాడు? ఇద్దరు ఆగురపై నువ్వు. అక్క చెల్లెలకు ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టు మొదటి తారీఖు నాడు 18 ఏళ్లు నిండిన చెల్లెకు అక్కకు నెలకు 2,500 రూపాయలు వేస్తా అని చెప్పలేదా చెల్లె? వచ్చినాయే ఏ చెల్లె కన్నా బెజ్జంకిరా? ఏ అక్క కన్నా 2,500 వచ్చినాయా? వచ్చినాయా చెల్లె? మరి 4 నెలలు ఇంటూ 2,500 అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలోని 1,42,00,000 మంది చెల్లెళ్లకు అక్కలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బాకీ పడ్డది. పడ్డట్టా పడినట్ట? 10,000 బాకీ పడ్డట్టా పడినట్ట? ఎవడన్నా కాంగ్రెస్ వాడు మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటేయమని ఊళ్ళలోకి వస్తే షాటలు చీపురు కట్టలు పట్టుకొని తయారుండాలి మా అక్క చెల్లెళ్ళు. అరే బిడ్డ నువ్వు 10,000 బాకీ పడ్డావు, 10,000 ఇచ్చినాకనే అక్క చెల్లెళ్ళ ఓట్లు అడగాలి. ముసలిళ్ళకి 8,000 బాకీ పడ్డావు, గాలి ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటు ఓటు అడగాలి.
మా రైతులకు 2 లక్షల మాఫీ చేస్తాను గది చేసినాకనే మాట్లాడమని అడగాలన్నా వద్దా మనం? దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని మాటలు. అక్క చెల్లెలకు కేసీఆర్ ఉండగా ఆడవిలో పెళ్లి పెట్టుకుంటే ₹1,00,000 ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అది చూసిండు రేవంత్ రెడ్డి. అందరు అటే ఉందని అనుకున్నాడు. ఏమన్నా గాని ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప అనుకున్నాడు. నేను తులం బంగారం ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాడు. నాకు తెలిసి మొన్న మంచి రోజు వచ్చినాయి, లగ్గాలు ఫుల్ అయినాయి. మార్చి ఏప్రిల్ రోజు అవుతున్నాయి లగ్గాలు. ఈ తెలంగాణలో ఈ 2 నెలల 1,00,000 లగ్గాలైనవి. అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అక్క చెల్లెలకు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డది. పడ్డదా పర్లేదా? అదేంటో ఏమో ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక. వీడు రాకముందు 50,000 తులం ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో ₹75,000 తులమైంది. కొండెక్కింది బంగారం ధర. 25,000 ధర పెరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చినాక సిమెంట్ బస్తా ₹65 పెరిగింది, సలాక పెరిగింది, కంకర పెరిగింది, ఇసుక పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, బంగారం కూడా పెంచింది. ధరలు పెంచింది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిందా బంగారం అయితే లేదు. ఉన్నదా? వచ్చిందా తులం బంగారం? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు. అన్ని అబద్ధాలు చెప్పిండు. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే, ప్రశ్నించే గొంతును గెలిపియండి. రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వచ్చి మీ అందరికీ రావాల్సిన బరాబరి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. వినోదన్న ప్రజల మనిషి. ఇటొక బండి సంజయ్ గారు ఉన్నాడు. కొంతమంది ఏమో పబ్లిసిటీ మనుషులు ఉంటారు, కొంతమంది ఏమో పని చేసే మనుషులు ఉంటారు. మీకు పబ్లిసిటీ చేసుకోవాలి కావాలన్నా, పని చేసుకోవాలి కావాలన్నా? వినోదన్న ఏం చేసిండో ఇలా కరీంనగర్ లో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఎంపీగా ఉంటే ఢిల్లీ నుంచి 1,000 కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చిండు మన వినోదన్న. రైలు తెచ్చిండు వినోదన్న, జాతీయ రహదారులు తెచ్చిండు వినోదన్న. అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చీప్ టాక్టిక్స్ చేస్తాం, పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళని గెలిపిస్తే మనం ఆగమైపోతాం. బండి సంజయ్ గెలిచి 5 ఏళ్ల బెచ్చంకిలో నయా పైసా పని అయిందా చెల్లె? తమ్ముడు ₹1 పని అయిందా అని అడుగుతున్నా. ఉత్తరే మాటలు కావాలన్నా చేతలు కావాలన్నా? ఇవాళ వినోదన్న ఒక విజన్ ఉన్న మనిషి. విజన్ ఉన్న వినోదన్న మళ్ళీ కరీంనగర్ కు ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పింది, మీకు ఇలా అన్ని అర్థమైనాయి. నేను వట్టిగలే. ఇలా నన్ను ప్రజలే చెప్తున్నారు, అన్నా ఇక పొరపాటు అయింది, ఇలా ఊర్లలో వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలే అనుకుంటున్నారు. ప్రజల్లో ఇలా కరెంటు బాధలు, మంచినీళ్ల బాధలు, పంటలు ఎండిపోతున్నాయి, వడ్లు కొనే దిక్కు లేదు. ఇలా నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు. పెన్షన్లు ముసలి ఇబ్బంది పట్టలేదా? టైం మీద పెన్షన్ రాక ఇబ్బంది అవుతలేదా? నడిమిట్లో ఒక నెల పింఛన్ ఎగబెట్టలేదా? మరి ఇవన్నీ సరిగా రావాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు కోటేసి గెలిపియాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసినామనుకో ఏమంటాడక్క? కాంగ్రెస్ వాళ్ళకైతే ఏమంటాడు? నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడిన, మీరు ఎవరు చూసిండ్రా? గట్టిగానే అడిగినా లేదా కాంగ్రెస్ వాళ్ళను? నిరుద్యోగ వృద్ధి, పిల్లలకు నెలకు 4,000 ఇస్తా అన్నాడు, నౌకరొచ్చి దాకా నెలకు 4,000 ఇస్తా అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా మా 4,000 మా పిల్లలే అని అడిగిన. ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచి అంటాడు, ఏమేమి 4,000 ఇస్తామని ఆడ చెప్పలేదు, మేము మాట్లాడలేదని నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడుతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. లేదంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు? తప్పిపోయి మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేసిందనుకో, ఈడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో, నేను అసెంబ్లీలో మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఏమయ్యా రిశ్రావుడు ఇంతగానో మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, 500 బోనస్ ఇస్తా అని మోసం చేసిన, ఆడపిల్లలకు 2,500 ఇస్తా అని ఆగం చేసిన, ముసలోళ్లకు 4,000 ఇస్తా అని మోసం చేసిన, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అని అబద్ధం ఆడిన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిన, 4,000 నిరుద్యోగ వృత్తి ఎగబెట్టినా, అయినా నాకే ఓట్లేసింది కదా, నువ్వేం మాట్లాడతావు నాడా? నేను మాట్లాడాలంటే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఇవన్నీ ఎగబెట్టినావు కనుక మా పెచ్చంకిలో నీకు సురుకు పెట్టిండ్రు, ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని గల్లా పట్టుకొని గట్టిగా అడుగుతా.
ఆ బలం మాకు ఇవ్వాలని బల్ల గుద్ది అడుగుతా ఆ బలం మాకు మీరు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మేముండగా పని చేయలేదా? బేజంకిలో ఇవాళ రోడ్లు కానీ మంచినీళ్లు మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా. ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిందెలు కొట్లాడితే చుట్టాలు వల్లే, నీళ్లకు ఇబ్బంది వల్లే, కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ల బాధ తీర్చలే. దయచేసి అక్కా చెల్లెలు కూడా ఆలోచించారు. ఎవరికి మోసం చేయలే రేవంత్ రెడ్డి. రైతులకు మోసం, పేదలకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసింది. వెనకకి కూడా అన్నాడట 100 అబద్దాలైనా ఒక పెళ్లి చేయాలన్నాడట. కానీ రేవంత్ రెడ్డి 100 అబద్దాలైనా ఆడాలి, గద్దెనెక్కాలనుకున్నాడు. అబద్దాలు ఆడిండు, గద్దెనెక్కిండు. మన గుండెల మీద తన్నిండు రేవంత్ రెడ్డి. మన గుండెల మీద తన్నిన రేవంత్ రెడ్డికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డ పాలనై ఓటు పడిస్తే మళ్ళా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి. ఇలా 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలను ఊరిచ్చిండ్రు. బాండ్ పేపర్లు వచ్చారు మీ దగ్గర. ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు వచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టుకున్నారు, చేతులలో పట్టుకున్నారు. ఏమైనా 4000 పింఛనంటే అబ్బో అని చేతులు లావట్టు. అప్పుడేమో చేతులలో పట్టిరు, ఇప్పుడు ఏమైనా 2 లక్షల మాఫీ అంటే చేతులు లావట్టు. చేతులు లావట్టిన కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలన్నా వద్దా? మరి నడిమిట్లో బీజేపీ కూడా వచ్చిండు. కాంగ్రెస్ మీద కోపం వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం ఆడిండ్రు, మోసం చేసిందని అర్థమైంది. మరి కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయేవాళ్ళని బీజేపీకి వేసిందనుకో, ఆయనతో పేనం మిలికని పొయ్యిలో పడ్డట్టయితే అది ఇంకా డేంజర్. బీజేపీ పార్టీ గరీబోళ్ళకి ఏం చేయదు, ఏం చేయకపోవడం ఇచ్చిపెట్టు, రక్తం పీలుస్తుంది. గా జీఎస్టీ అని తెచ్చి పెరుగు మీద, పాల మీద, ఉప్పు మీద, పప్పు మీద, మంచి నూనె మీద, గోధుమ పిండి మీద కూడా జీఎస్టీ వేసి ధరలు పెంచింది. గరీబోళ్ళ నడ్డీ విరిచింది బీజేపీ పార్టీ. అంతేకాదు పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు చేసింది బీజేపీ పార్టీ. గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది బీజేపీ పార్టీ. రైతుల కోసం మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని మోసం చేసింది బీజేపీ పార్టీ. ఏదన్నా బీజేపీ వాళ్ళు గరీబోళ్లకో, రైతులకో, మహిళలకో చేసిన ఒక్క మంచి పని ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈ మధ్య వీడేం చేస్తున్నారు, కరీంనగర్ లా ఏదైనా మంచి పథకం ఉంటేనేమో మీకు చెప్తారు. ఇగో మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే మనం ఏం చెప్తాం, గులాబ్ జెండోళ్ళం. అరే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు మా కేసీఆర్ అని 20 చెప్తాం మనం. మరి బీజేపీ కూడా ఒక్కటి చెప్తారే ఏం చెప్పాలి? పెట్రోల్ ధర పెంచినా, గ్యాస్ ధర పెంచినా, జీఎస్టీ పెంచినా, గరీబోళ్ళని అడ్డీ పెంచినా అని చెప్పాలా? వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక మీ ఇంటికి ఒక చిత్రపటం మాత్రం పంచిందా? ఇంటికి ఒక చిత్రపటము, క్యాలెండర్ మాత్రం పంచుతుండు బీజేపీ. వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, క్యాలెండర్లు పంచి మనం మోసం చేయాలనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఈ రాష్ట్రంలోనైనా, ఢిల్లీలోనైనా తెలంగాణకు ప్రశ్నించే గొంతు కావాలంటే మన వినోద్ అన్న గెలవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇలా భూమి మీద లేరు, కళ్ళు నెత్తికెక్కినాయి ఒకరొక్కరికి. ఏం మాట్లాడుతుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏం మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పార్టీ లేనే లేదట, ఉండనే ఉండదట. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. అరే మా రైతు బంధు వల్లేదంటే ఎవరా రైతు బంధు వల్లేదు అంటారు, చెప్పుతో కొట్టా అంటాడు రైతుల్ని. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన ఈ కాంగ్రెస్ భూమి మీద నడవాలంటే వినోద్ అన్న పార్లమెంటుకు పోవాలి. వినోద్ అన్న పార్లమెంటుకు పోతే కళ్ళు నెత్తికెక్కిన కాంగ్రెస్ భూమి మీదకి వస్తుంది. మనకు 15,000 రైతు బంధు వస్తుంది, 4,000 పింఛన్ వస్తుంది, అక్క చెల్లెలకు 2,500 రూపాయలు వస్తాయి. ఇవన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. నేను ఎప్పటికైనా ఈ బెజ్జంకికి రసమై అడిగితే ఆ రోజు 20 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ బెజ్జంకి మండలానికి తెచ్చాను. దాంట్లో 14 కోట్ల 70 లక్షల పనులు అయిపోయినాయి. ఇంకో 5 కోట్ల 31 లక్షల పనులు మిగిలితే ఈ కాంగ్రెస్ వాడు రాగానే దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇదెక్కడ న్యాయం? ఇంకా కొన్ని ఎక్కువ పైసలు ఇస్తావా? నేను ఇచ్చిన పైసలు రద్దు చేస్తావా? నేను 20 ఇచ్చిన, నువ్వు 30 నాకంటే 10 కోట్లు ఎక్కువ తెచ్చి బెజ్జంకి ప్రజల మనసు గెలువు, ప్రేమ గెలువు.
కానీ నేను తెచ్చిన పైసలు రద్దు చేసి మా బడ్జెట్ ప్రజల నోట్లో మట్టి కొట్టి ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని నేను అడుగుతాను. అదేవిధంగా ఆలస్యమైంది కానీ నేను ఎక్కువ టైం తీసుకోను. మా రసమయ్య చెప్పినట్టు ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో గుగ్గిల్లా, పోతారం, నరసింహులపల్లి ప్రజలు వద్దని కోరుకుంటున్నారో దాని మీద ఎంతటి పోరాటానికైనా నేను మీతో పాటు ఉంటా. కలెక్టర్తోనైనా రేపు అసెంబ్లీలో మాట్లాడతా, అవసరమైతే కోర్టుకైనా పోయి మీ పక్షాన నేను అండగా ఉంటా, మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచించండి. దునపోతు గడ్డేసి బర్రెన పాలు వింటే రావు. ఇలా కేసీఆర్ పనిచేసే నాయకుడు. తెలంగాణ కాదంటే తెచ్చిండు. తెచ్చిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిండు. కట్టలేదా తోటపల్లి ప్రాజెక్ట్? కట్టలేదా అంతగిరి రిజర్వాయర్? పారలేదా మీ పొలాలలో నీళ్లు? ఇవన్నీ మేము చేసి చూపించాం. రేపు ఇంకా బాగా చెయ్యాలి. ఇవాళ దవాఖానాలు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిందట. సర్కారు దవాఖానాలు ఇంతకుముందు కేసీఆర్ ఉండగా పెళ్లికి లక్ష ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా తెచ్చి ఇంటికాడ దించిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కేసీఆర్ కిట్ బంద్ అయింది. దవాఖానలో పోతే 4 గోళీలు రాస్తే 1 గోళీ ఇచ్చిరట, 3 గోళీలు బయట కొనుక్కోపో అంటున్నట. న్యూట్రిషన్ కిట్ బంద్ అయిందట. వాటిని కొనే దిక్కు లేకుండా అయిపోయిందట. మరి ఇవన్నీ తెలిసి కూడా మనం మోసపోవచ్చు. దయచేసి ప్రజల మనిషి, మరి మంచిగా విజన్ ఉన్నటువంటి వినోదన్నను కారు గుర్తు కోటేసి ఆశీర్వదించండి. బెజ్జంకి నాకు ఇష్టమైన మండలం. బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు మెజార్టీ తగ్గలేదు. మొన్న ఒక్కసారి అసెంబ్లీ ఎలక్షన్ లో మెజార్టీ తగ్గింది. నేను మా నాయకులను, కార్యకర్తలు కూడా చెప్తున్నా, మీరు కూడా గట్టిగా పనిచేయండి. గ్రూపులు పక్కన పెట్టండి, విభేదాలు మానండి, ప్రజల్లో వెళ్ళండి. మా మండల అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా కోరుతున్నా, ఇంత మంచి నాయకుడిని, మీ మీద అంటే ఎంతో ప్రేమ గల, ఇక్కడ ఎన్నో చేసిన, నేను మార్కెట్ యార్డ్ చేసిన, గోడౌన్లు కట్టిన, రోడ్లు వేసిన, కాలువ నీళ్లు తెచ్చిన, మంచి నీళ్లు తెచ్చిన, సబ్ స్టేషన్లు కట్టిన, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. మరి దయచేసి మీరే నాకు అత్యంత ముఖ్యమైనటువంటి వారు. మీ ప్రేమ కావాలి నాకు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వినోదన్నకు మెజార్టీ ఇచ్చి నా గౌరవాన్ని, నా ప్రతిష్టను మీరు కాపాడాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ జూటా మాటల బీజేపీని కానీ, ఈ మాయ మాటల రేవంత్ రెడ్డిని నమ్మితే ఏమైందో మీరే చూసింది. 4 నెలలనే తెలిసిపోయింది. 4 నెలలనే తెలిసిపోయింది. ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెళ్ళు ఊర్లలో వెనక దయచేసి మీరు మాట్లాడుకోవాలి. ఎన్ని మోసాలక్క మహిళలకు? తులం బంగారం మోసం, కేసీఆర్ కిట్ మోసం, 2500 మోసం, ఆసరా పెన్షన్ 4000 మోసం. అన్ని మోసాలు కదా. ఒక్కటన్నా అయిందా మీకు? 4 నెలలు ఒక్కటన్నా అయిందా? దయచేసి ఆలోచించండి. అందువల్ల అవి కావాలంటే మీరు కారుకు ఓటేసి వినోదన్నను దీవించాలని కోరుతూ జై తెలంగాణ. ధన్యవాదాలు హరీష్ అన్న గారికి. అయితే